తెలంగాణలో 6.55 లక్షల అటవీ భూ హక్కుల దరఖాస్తులు. అటవీ హక్కుల చట్టం కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ నాటికి తెలంగాణ నుంచి 6.55 లక్షల భూ హక్కు దరఖాస్తులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 51 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వాటిలో మూడో వంతు తిరస్కరణకు గురయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి 9.41 లక్షల దరఖాస్తులు రాగా 4 లక్షలకు పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఒడిశా నుంచి 7.2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1.44 లక్షల ప్రభుత్వం తిరస్కరించింది. మధ్యప్రదేశ్ నుంచి 6.27 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో 3.22 లక్షల తిరస్కరణకు గురయ్యాయి. మహారాష్ట్రలో 4.09 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1.72 లక్షల దరఖాస్తులకు తిరస్కరణకు గురైనాయి. తెలంగాణలో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి అనేది తెలియరాలేదు. FRA 2006 ప్రకారం గిరిజనులు అడవులపై ఆధారపడి జీవించేవారు తాము నివసించే ప్రాంతాలపై హక్కులు పొందేందుకు అడవులపై ఆధారపడి జీవించేవారు తాము నివసించే ప్రాంతాలపై హక్కులను పొందవచ్చు. వ్యక్తులుగా కానీ సామాజిక పరంగా కానీ భూ హక్కులను క్లెయిమ్ చేసుకోవచ్చు. దేశం మొత్తం మీద వచ్చిన 51 లక్షల దరఖాస్తుల్లో 43.57 లక్షలను ప్రభుత్వం పరిష్కరించింది. వాటిలో 24.98 లక్షల భూ హక్కు పత్రాలను పంపిణీ చేసింది. ఇది సగానికంటే తక్కువ, అంటే సగానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఒడిశా, కేరళ, త్రిపుర, జార్ఖండ్, గుజరాత్లో అత్యధిక భూ హక్కు పత్రాలు పంపిణీ జరిగింది. కర్ణాటక, బీహార్, ఛత్తీస్గఢ్లో ఉత్తరాఖండ్లో స్వల్ప పట్టాలు పంపిణీ చేశారు. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి 6.55 లక్షలు అయితే దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి హక్కులు ఇచ్చారు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట. సో ఇది తెలంగాణలోని భూ హక్కులకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించి, అదేవిధంగా ఎంతమందికి ఇచ్చారని ఇంకా క్లారిటీ లేదు, కానీ ఇంతమంది అయితే దరఖాస్తు చేశారు భూమి హక్కులకు సంబంధించి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్